అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి పోస్టులు 2000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్కి అప్లై చేసే ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో దీనిలో మనకి అప్లికేషన్ ఫిల్ చేసేదానికంటే ముందుగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, మీ సిగ్నేచర్ ఒకటి, అలాగే మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ మెమోస్తో పాటుగా మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కేటగిరీ సర్టిఫికెట్స్ వాటన్నిటినీ కూడా మీ దగ్గర సాఫ్ట్ కాపీ రూపంలో మీ సిస్టంలో పెట్టుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 10 minutes లోపు మీకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మీ సిగ్నేచర్ యొక్క సాఫ్ట్ కాపీ, 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అది కూడా, దాంతోపాటుగా మీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. సో అప్లికేషన్స్ రెడీగా ఉన్నప్పుడు సాఫ్ట్ కాపీస్ అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత mha.gov.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు నోటిఫికేషన్లో వేకెన్సీస్ అని కనపడుతుంది. నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటిదే రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ACIO2 ఎగ్జిక్యూటివ్ ఇన్ IB. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ మెసేజ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ లేటర్. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ PDF మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో ఇక్కడ ఒక లింక్ ఇవ్వటం జరిగింది. ఈ లింక్ని మీరు కాపీ చేసి ఆ లింక్ని మళ్ళీ వెబ్సైట్ URLలో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మీకు వచ్చే పేజ్ ఇది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చినట్లయితే బ్లూ కలర్లో 2 కనపడుతున్నాయి. ఫస్ట్ సైన్ అప్, రిజిస్ట్రేషన్, అంటే మనం ఈ వెబ్సైట్కి సైన్ అప్ అవుతున్నాం. ఆ తర్వాత సెకండ్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ అయిపోయినట్లు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మనం రెండోసారి రావాలి. ఈ 2 steps కంప్లీట్ చేసినట్లయితేనే కంప్లీట్గా మన అప్లికేషన్ ఫార్వర్డ్ అయినట్లు. సో ఫస్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ మనం సైన్ అప్, రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం. ఇది లోడ్ అవటానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది, అంటే గూగుల్ క్రోమ్ అయినా ఫైర్ ఫాక్స్ వెర్షన్ ఇవన్నీ చెప్తున్నారు. క్లోజ్. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పోస్ట్ అప్లైడ్ ఆల్రెడీ మీకు తెలుసు, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉండాలి. ఒకసారి 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు ఓపెన్ చేసినట్లయితే సుధీర్ చక్రవర్తి CH యాజ్ ఇట్ ఈస్గా మీరు టైప్ చేయాలి. నో స్పెల్లింగ్ మిస్టేక్స్. సో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మీరు అందులోనే టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, నేను శ్రీధర్ CC యొక్క ఆఫీస్ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ రీటైప్ చేయాలి సేమ్. తర్వాత మెయిల్ ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ఆఫీస్ మెయిల్ ఐడి ఇస్తున్నాను, మీరు మీ యొక్క మెయిల్ ఐడీస్ ఇవ్వండి. online.sridharcc@gmail.com సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. online.sridharcc@gmail.com రీటైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది. కొంచెం స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని సేమ్ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద వచ్చింది. ఒకసారి అప్లై చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీగా అది ఉండాలి. ఒక్క అక్షరం మిస్ అయినా కానీ మనకి ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వాల్యూ కెనాట్ బి డిఫరెంట్. ఓకే, online.sridharcc@gmail.com. ఒకవేళ మీరు తప్పించినట్లయితే అదే
మనకి ప్రాంప్ట్ మెసేజ్ చూపిస్తుంది. రైట్, సబ్మిట్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేస్తే ఎంటర్ కరెక్ట్ క్యాప్చా. ఓకే, 7TC1KCD సబ్మిట్. ఓకే, సబ్మిట్ అయిపోయింది. ఇది మన అప్లికేషన్ నెంబర్. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. లేదా మీ మొబైల్కి SMS వస్తుంది, ఈమెయిల్కి కూడా మెయిల్ వస్తుంది. ఏమేమి ఉంటాయంటే అందులో అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఈ రెండు కూడా ఉంటాయి. ఈ రెండు SMS లేదా మెయిల్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ వర్రీ అవ్వద్దు. క్లోజ్ చేసి లాగౌట్ అవ్వండి. మరలా ఇంతకుముందు మన URL ఏదైతే ఉందో పీడిఎఫ్లో సేమ్ URL తీసుకొని మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి. ఈసారి సెకండ్ స్టెప్కి వెళ్ళాలి మనం. ఐ అగ్రీ ఈ చెక్ బాక్స్ దగ్గర టిక్ పెట్టి ఆ తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్, దీనికి వెళ్ళాలి. సో ఇప్పుడు మన మెసేజ్ ఏదైతే వస్తుందో మన మెయిల్కి, ఆ మెయిల్కి వచ్చినటువంటి మెసేజ్లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ మెయిల్కి లేదా మీ మెసేజ్కి వచ్చినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈ రెండింటిని టైప్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. పైన గో టు అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఈ గో టు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇది లోడ్ అవటానికి కొంచెం టైం తీసుకుంటుంది. 100% లోడ్ అయిన తర్వాత మనకి కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది క్లోజ్ చేసి ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇది 4 స్టెప్స్గా వెళ్ళాలి మనం. ఒకటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత డిక్లరేషన్. మీ అప్లికేషన్ నెంబర్ బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. 3 సెంటర్లు ఆప్షన్ ఇవ్వాలి. కంపల్సరీగా 3 ఆప్షన్లు ఇవ్వాల్సిందే. మీ నోటిఫికేషన్ కనుక ఒకసారి మీరు ఓపెన్ చేసినట్లయితే దానిలో సెంటర్స్ ఉన్నాయి. ఏ స్టేట్లో ఏ సెంటర్స్ ఉన్నాయి అనేది క్లియర్గా రాసింది. మీరు ఎందులో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కంపల్సరీగా 3 సెంటర్లు ఒకే స్టేట్లో ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రియారిటీ నేను తెలంగాణలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఇద్దామనుకుంటున్నా, తెలంగాణలో హైదరాబాద్ ఇద్దామనుకుంటున్నా. ఇన్ కేస్ హైదరాబాద్లో నాకు ఆపర్చునిటీ రాలేదనుకోండి, నా సెకండ్ ప్రియారిటీ నేను విజయవాడలో రాద్దామనుకుంటున్నా. ఇన్ కేస్ విజయవాడలో కూడా లేదనుకోండి, తర్వాత విశాఖపట్నంలో రాద్దాం అనుకుంటున్నా. ఇది నా ఆర్డర్ ప్రియారిటీ. ఇలా మీ ఇష్టం వచ్చినవి, స్టేట్ తోటి సంబంధం లేదు, కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు కింద వచ్చేసింది హైదరాబాద్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ ఈజ్ విజయవాడ, సెకండ్ ప్రియారిటీ విజయవాడ. నెక్స్ట్ విశాఖపట్నం. సో ఈ 3 ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు, అన్రిజర్వ్డ్ కేటగిరీనా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. సో ఈ కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ అనేది క్లియర్గా చూసుకోవాలి. ఓబీసీ అయితే కంపల్సరీగా నాన్ క్రీమీ లేయర్, ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాన్ క్రీమీ లేయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓబీసీ క్యాండిడేట్స్ మీరు ఇవాళ అప్లై చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మీరు ఈ రోజుకి మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా అప్లై చేసిన తర్వాత తీసుకుందాంలే అనే ఒపీనియన్లో కనుక్కున్నట్లయితే మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే
మీరు ఇవాళ అప్లై చేస్తున్నారు ఈ డేట్ తోటి, కానీ మీ ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్లై చేసిన తర్వాత వస్తుంది. సో అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. ఏమనంటే మీరు అప్లై చేసే టైంకి మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేదంటే మీరు అన్రిజర్వ్ కింద వస్తారు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి మీది ఎలిజిబిలిటీ క్యాన్సిల్ చేస్తామని అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఇందులో ఓబీసీ కేటగిరీ చేయాలి అని అనుకుంటే కంపల్సరిగా ఇవాల్టి డేట్ తోటి లేదా దీనికంటే ముందే మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే ఇది ప్రాబ్లం ఏమీ లేదు. కంపల్సరీగా ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఈ రెండు కేటగిరీ క్యాండిడేట్స్ కంపల్సరీగా వారి దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్, మేల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి విధంగా. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అని. సో ఇప్పుడు నేను అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నప్పుడు 1984 కంపల్సరీగా ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి నేను వేరే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. మీరు కంపల్సరీగా 10th క్లాస్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. ఇందులో ఒక్క రోజు అటు ఇటు అయినా కానీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో నేను ఇయర్ మారుస్తున్నాను, ఎగ్జాక్ట్గా 10 years తర్వాత ఇస్తున్నాను. 1984 తీసుకుంటున్నాను, April 24. రైట్. తర్వాత మీ ఏజ్ ఎంత క్లియర్గా ఇక్కడ చూపించేస్తుంది. అన్రిజర్వ్డ్ వారికి 27 కాబట్టి ఏజ్ లిమిట్ నేను 94 అని తీసుకున్నా. మీరు మాత్రం మీ మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్, లేదంటే నో. ఆర్ ఏ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ హూ హ్యావ్ రెండర్డ్ 3 years ఆర్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒరిజినలీ డామిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిట్వీన్ దీస్ డేట్స్. ఎస్ అయితే ఎస్, నో అంటే నో. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ ఇన్ గుజరాత్ 2002. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ ఏ స్పోర్ట్స్మెన్ అయితే కేటగిరీ ఉంటే ఎస్, లేదంటే నో. సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇందులో మీరు ఏది చెక్ చేసినా కానీ కంపల్సరీగా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సిందే, లేకపోతే మాత్రం మీ ఎలిజిబిలిటీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నౌ వీఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అవర్ ఫస్ట్ ఫేజ్, దట్ ఈజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్లోకి వస్తున్నాం. ఫాదర్స్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంటుంది. అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే పెట్టండి. నెక్స్ట్ మదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ లేదా మ్యారీడ్ ఏదైతే అది. మీరు ఒకవేళ మ్యారీడ్ అని పెట్టారనుకోండి, ఇక్కడ స్పౌజ్ నేమ్ అడుగుతుంది. ఇందులో డైవర్సీ కానీ లేదా విడో అని కానీ ఎవరైనా ఈ కేటగిరీస్ పెట్టినట్లయితే కోర్టులో ఆల్రెడీ కేసు కంటిన్యూ అవుతూ ఉంది, ఇంకా డైవర్స్ అవ్వలేదు, లేదా భర్త చనిపోయారు కానీ సర్టిఫికేట్ ఇంకా రాలేదు, ఇలాంటి వారు కంపల్సరిగా ఈ 2 కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోకండి. డైవర్సీ అయితే కోర్టు దగ్గర నుంచి మీకు ఆల్రెడీ ఆర్డర్స్ ఉండి జ్యుడిషియల్గా మీరు సపరేట్ అయ్యి ఉన్నట్లయితే మాత్రమే మీరు ఇవి సర్టిఫికేట్ ఉంటేనే కేటగిరీ సెలెక్ట్ చేయండి, అదర్వైజ్ కేటగిరీ సెలెక్ట్ చేయొద్దు. సో అన్మ్యారీడ్ పెడుతున్నాను నేను. సిటిజన్ ఆఫ్ ఇండియా. రిలీజియన్, ఈ రిలీజియన్లో మీది ఏ రిలీజియనో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐడి ప్రూఫ్. ఇంతకుముందు మేము చెప్పినప్పుడు ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోమన్నాను, ఎందుకంటే ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, ఆ తర్వాత హోమ్ స్టేట్ ఏదైతే అది ఇవ్వాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేకుండా పాన్ కార్డు ఉన్నా, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఓటర్ ఐడి కార్డు ఉన్నా ఏదైనా పర్వాలేదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి ఉండాలి మీకు. రైట్. సో పాన్ నెంబర్ ఏదో యాజ్ పాన్ కార్డ్ మీద ఏదైతే నెంబర్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే నెంబర్ ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ స్టేట్. సెలెక్ట్ యువర్ హోమ్ స్టేట్. హోమ్ స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, లేదా మీరు ఏ స్టేట్ వారైతే ఆ స్టేట్. తర్వాత ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ క్లియర్గా ఉంటాయి. తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాలి, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ 2 డిఫరెంట్ అయితే మీరు 2 క్లియర్గా ఫిల్ చేయాలి. ఇన్ కేస్ 2 ఒకటే అనుకోండి, మీరు ప్రజెంట్ అడ్రస్ ఫిల్ చేసేసిన తర్వాత ఈజ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ద పర్మనెంట్ అడ్రస్ కింద ఎస్ఆర్ నో ఉంది కదా, ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా పర్మనెంట్, ప్రజెంట్ 2 వచ్చేస్తాయి. అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి.
ప్లీజ్ సెలెక్ట్ సిటీ ఇన్ యువర్ ప్రెజెంట్ అడ్రస్. ఎస్, హైదరాబాద్. ఎస్. నౌ పిన్ కోడ్ 5,73,000. ఎస్, అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేసాము. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది, పర్సనల్ డీటెయిల్స్. ఇప్పుడు క్వాలిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ మీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఫిల్ చేయాలి. సర్టిఫికేట్లో ఏ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్, డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్స్ అందులో ఉన్న డేటా ఫిల్ చేయాలి. గ్రాడ్యుయేషన్లో ఫిల్ చేయాలి. కాబట్టి కంపల్సరిగా మీ సర్టిఫికేట్స్ తీసుకోండి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ కౌన్సిల్. 10th క్లాస్ స్టూడెంట్స్కి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది చూడండి, అది. సో యాజ్ ఇట్ ఈస్గా అది టైప్ చేయండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సర్టిఫికేట్ మీదే ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ అని. పాస్డ్ ఎట్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. సో మీరు ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1999 ఐఎమ్ సెలెక్టింగ్. ఇన్స్టిట్యూషన్ నేమ్. ఇన్స్టిట్యూషన్ నేమ్ అంటే మీరు చదివిన స్కూల్ నేమ్. అయితే ఇక్కడ స్కూల్ నేమ్ అనేది మీరు ఎక్కడైనా చదువు ఉండొచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కొన్ని పర్మిషన్స్ లేక వేరే స్కూల్స్ తోటి టైఅప్ అయ్యి ఆ స్కూల్ నుంచి మిమ్మల్ని అప్లై చేస్తారు. సో మీరు ఏ స్కూల్లో చదివారు అనేది మళ్ళీ గుర్తు తెచ్చుకోకుండా మీ సర్టిఫికేట్ ఓపెన్ చేసి మీ ఫోటో మీద ఒక స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ మీద ఏదైతే ఉందో అది రాసేసేయండి. సో ఇందులో పిఎంసి హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్, అక్కడ స్టాంప్ మీద ఏదైతే ఉందో అది రాసేసేయండి. సబ్జెక్ట్ స్పెషలైజేషన్. ఇప్పుడు నా 10th క్లాస్లో మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉన్నాయి. కాబట్టి నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ స్పెషలైజేషన్స్గా రాస్తున్నాను. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. యాజ్ ఇట్ ఈస్గా క్యాలిక్యులేట్ చేయండి. మీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాపర్గా కన్వర్ట్ చేసి పర్సంటేజ్ రాయండి, ఎక్కువ తక్కువ రాయద్దు. నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ మీద ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ఏదైతే ఉందో అది సర్టిఫికేట్ యొక్క నంబర్. రోల్ నెంబర్స్ ఇవన్నీ చూడొద్దు. సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇలా స్పెషల్గా ఒక నంబర్ కనపడుతూ ఉంటుంది, అది ఆ నెంబర్ ఇందులో వేయాలి. నెక్స్ట్ కోర్స్ టైప్ అంటే రెగ్యులర్గా చేశారా, డిస్టెన్స్గా చేశారా. నెక్స్ట్ ఇక్కడ 10+2 ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా. 10+2 అయితే 10+2, ఇంటర్మీడియట్ అయితే ఇది సెలెక్ట్ చేయాలి, డిప్లొమా అయితే డిప్లొమా. తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్. ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఓపెన్ చేస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంది, అది వేయాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సర్టిఫికేట్ మీదే ఉంటుంది, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. సో ఆ ఇయర్ని 10th సర్టిఫికేట్స్ మీద ఉన్న ఇయర్సే యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. ఇన్స్టిట్యూషన్ నేమ్. ప్రతి దాని మీద మీ ఫోటో మీద స్టాంప్ వేసి ఆ స్టాంప్ మీద ఉంటుంది, ఆ స్టాంప్ మీద ఉన్నది చూసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా మళ్ళీ మీరు ఎక్కడ చదివారు ఏంటి ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఐ వాజ్ చైతన్య జూనియర్ కాలేజ్ స్టూడెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ కాంబినేషన్. సర్టిఫికేట్ మీద క్లియర్గా ఉంటుంది ఏంటి అనేది, కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సర్టిఫికేట్లో ఉన్న దాని ప్రకారమే యాజ్ ఇట్ ఈస్గా వేయండి. ఇక్కడ చూసినట్లయితే 1000 మార్క్స్కి నాకు 659 వచ్చినాయి, కాబట్టి నేను ఐఎమ్ రైటింగ్ 65.9. 65.9 మాత్రమే వేయాలి, 66 అని కూడా వేయకూడదు. సర్టిఫికేట్ నెంబర్. ఎస్, ఇక్కడ చూడండి సర్టిఫికేట్ నెంబర్ స్పెషల్గా ఇక్కడ ప్రింట్ చేసి ఉంటుంది, అది B161938. B161938 చాలా కేర్ఫుల్గా వేయాలి. కోర్స్ టైప్ రెగ్యులరా, డిస్టింక్షనా. రెగ్యులర్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేషన్. ఇందులో గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. స్పెషలైజేషన్ ఏంటో రాయాలి. నాది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డిగ్రీలో మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్స్ రాయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇది కూడా అంతే. డిగ్రీ సర్టిఫికేట్ మీద మీకు క్లియర్గా ఇయర్ మెన్షన్ చేసి ఉంటుంది.
ఆ ఇయర్ మెన్షన్ చేసి ఉన్నది ఏదైతే ఉందో 2005 అని ఉంది, సో అది వేయాలి. సర్టిఫికెట్స్ మీద ఏవైతే ఉన్నాయో అవే మీకు ప్రామాణికంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్, కాలేజ్ నేమ్, ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజ్ పేరు రాయాలి. రైట్. ఈ కాలేజ్ అడ్రస్, పుట్టు పూర్వత్రాలు ఇవేమి మనకు సంబంధం లేదు, జస్ట్ ఇన్స్టిట్యూషన్ నేమ్ సరిపోతుంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మార్క్ షీట్లో ఉన్న దాని ప్రకారమే మీరు కంపల్సరీగా పాయింట్స్తో సహా వేయాలి. సర్టిఫికేట్ నెంబర్, సో ఇక్కడ కూడా సర్టిఫికేట్ నెంబర్ ఇది స్పెషల్గా కనపడుతుంటుంది. ఇవన్నీ టైప్ చేసినవి, ఇది స్పెషల్గా తర్వాత వేసింది కాబట్టి ఇది అవుతుంది నెంబర్ 01074. 01074. నెక్స్ట్ కోర్స్ టైప్ రెగ్యులర్. ఎడిషనల్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు పీజీ అలాంటివి ఏమన్నా కంప్లీట్ చేసినట్లయితే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఇచ్చేయాలి. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఫోర్త్ స్టెప్ డిక్లరేషన్లో ఉన్నాం. ఈ డిక్లరేషన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ ఫీ 600 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మనల్ని 2 ఫోటోలు అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. ఒకటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటో, నాట్ మోర్ దెన్ 12 వీక్స్ ఓల్డ్, అంటే లాస్ట్ 3 మంత్స్లో మీరు తీసుకున్నటువంటి ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఎప్పుడో 10th క్లాస్ అప్పుడుదో, ఇంటర్మీడియట్తో, డిగ్రీదో అలాంటివి అప్లోడ్ చేయకండి. లాస్ట్ 3 మంత్స్లో లేటెస్ట్గా తీసుకున్నది అప్లోడ్ చేయండి. డ్రాగ్ డ్రాప్ చేయొచ్చు లేదా బ్రౌజ్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. సక్సెస్ఫుల్ మెసేజ్ అని కూడా ఇక్కడ కనపడుతుంది. క్లోజ్. అప్లోడెడ్ అని వచ్చింది, క్లియర్గా అప్లోడెడ్ అని వస్తుంది గ్రీన్ కలర్లో, అది చూడండి. సిగ్నేచర్ ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం మెసేజ్ లేదు. ఇప్పుడు అప్లోడ్ చేద్దాం సిగ్నేచర్ని. బ్రౌజ్. క్లియర్గా ఇక్కడ మీకు కనపడుతుంటుంది అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, మెసేజ్ కూడా వచ్చింది. క్లోజ్. అప్లోడెడ్. ఎస్. డిక్లరేషన్ ఉంది, ఈ డిక్లరేషన్ ఒకసారి చదివి ఇక్కడ క్యాప్చాని టైప్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా. బీ కేర్ఫుల్, స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది, ఒకసారి అది అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. T8 అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఐ అగ్రీ. ఇప్పటి వరకు మనం ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని మనం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఫిల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో డెసిమల్స్లో తప్పున్నా, అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అప్పుడు, లేదా మీ నేమ్ కానీ మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్లో ఒక అక్షరం తప్పున్నా మీరు పెనాల్టీ పే చేయాలి. పెనాల్టీ అంటే క్యాష్ రూపంలో కాదు, ఉద్యోగం వచ్చినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. ఆర్ యూ వాంట్ టు సబ్మిట్? ఎస్. ఓకే. ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేమెంట్ చలానా ఫిల్ చేయాలి. అది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఎస్బీఐ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి, అదర్ బ్యాంక్స్ అయితే నెట్ బ్యాంకింగ్ ఇది క్లిక్ చేయండి. ఒకవేళ డెబిట్ కార్డ్స్ ఉన్నా, వేరే బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఉన్నా, క్రెడిట్ కార్డ్స్ అయినా, ఎన్ఈఎఫ్టీ అయినా, యూపీఐయా, సో ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో మీరు అది సర్వీస్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసి పేమెంట్ గేట్వే వస్తుంది, ఆ పేమెంట్ గేట్వేలో పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఎస్. ఇక్కడ మీ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఆ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ చేసేసి పే చేసేసినట్లయితే కనుక మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు. అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మీకు మళ్ళీ మీరు ఏవైతే డేటా ఇచ్చారో ఆ డేటా అంతా కూడా ఫుల్ ఫామ్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని సేవ్ చేసుకొని మీ మొబైల్లో వాట్సాప్లో మీకు మీరే పంపించుకోండి. అలాగే సేమ్ అప్లికేషన్ని మీ మెయిల్ ఐడికి పంపించుకోండి. మీరు ఫిల్ చేసేటటువంటి యూజర్ నేము, పాస్వర్డ్ ఒకటి, తర్వాత మీ ఫుల్ అప్లికేషన్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాలి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అయ్యి అప్లికేషన్ని తొందరగా ఫిల్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ examination as well as for your selection. Thank you very much.